సత్సంగం సత్సంగం భగవంతుని లీలలు, సాధు సత్పురుషుల గాథలు, మహాత్ముల జీవిత గాథలు, భగవంతుని తత్వం తెలుసుకునే ప్రయత్నమే సత్సంగం. ఈ సత్సంగం వినండి, వినిపించండి, వింటూనే ఉండండి. సత్సంగం, ఈ సత్సంగం. మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. ముందుగా అందరికీ శుభ గురువారం. సత్సంగ బోధలు అనే కార్యక్రమం అయిపోయింది. ఈ రోజు నుండి శ్రీ యలవర్తి శేఖర్రాజు గారు రాసిన మరొక అద్భుతమైన పుస్తకం సత్సంగ కథలు. ఈ కార్యక్రమం ప్రతి గురువారం ఉదయం 7 గంటలకు ప్రారంభమవుతుంది. ఈ కథలు కూడా చక్కగా విని అందరికీ షేర్ చేసి మోహనవాణిని ప్రోత్సహిస్తూ రాజుగారిని కూడా ఎంకరేజ్ చేసి మరొక అద్భుతమైన పుస్తక ఆవిష్కరణకు మీ అందరూ తోడ్పాటు అందించగలరని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇంకా కథలోకి వెళ్ళిపోతాం. ఈరోజు సత్సంగ మహిమ. ఈ సత్సంగం చేయడం వల్ల ఏంటి జరుగుతుంది, సత్సంగం ఎందుకు చేయాలి, ఈ సత్సంగం గురించి అన్ని విశేషాలు దీంట్లో తెలుసుకుని అందరికీ షేర్ చేద్దాం. భగవద్లీలలు, సాధు సత్పురుషులు, మహాత్ముల జీవిత గాథలు మననం చేయడం వలన భగవంతుని తత్వమును తెలుసుకునే ప్రయత్నమే సత్సంగం. సత్సంగంలో విధిగా భావనతో పాల్గొన్నట్లయితే క్రమేపీ మనస్సు పరిశుద్ధమై శ్రద్ధాభక్తులు పెరిగి తద్వారా ముక్తిని పొందవచ్చును. సత్సంగాన్ని గురువుగారి ఆధ్వర్యంలో జరిపినట్లయితే అధిక ఫలితం పొందవచ్చు. గురువుగారి వాక్కు వేదవాక్కు. ఒక విధంగా చెప్పాలంటే గంగానదిలో మునగడం వలన మన పాపాలు ఏ విధంగా ప్రక్షాళనమవుతాయో గురువుగారి ఆధ్వర్యంలో జరిగే సత్సంగమునకు కూడా అంతే మహత్తరమైన ఫలితం పొందవచ్చు. ఏ పురాణ గాథ సత్సంగ మహిమ విశిష్టతను తెలియచేస్తుంది. ఒకానొకప్పుడు వశిష్ఠ మహాముని సత్సంగాన్ని నిర్వహించదలిచి ఋషులు, మహర్షులు వంటి వారందరికీ ఆహ్వానం పంపించారు. సత్సంగ కార్యక్రమంలో అత్రి, అంగీరస, విశ్వామిత్రుల వంటి గొప్ప గొప్ప ఋషులు పాల్గొన్నారు. 30 నిమిషాల కాలం సత్సంగ కార్యక్రమం జరిగింది. సత్సంగంలో పాల్గొన్న వారందరికీ వశిష్ఠ మహాముని నమస్కారాలతో సాదరంగా వీడ్కోలు చెప్పారు. విశ్వామిత్ర మహర్షికి కూడా సాదరంగా వీడ్కోలు పలికారు. అప్పుడు విశ్వామిత్ర మహర్షి సత్సంగానికి ఆహ్వానించి సత్కారములేమీ చేయకుండా సాగనంపుతున్నారేమి అని ప్రశ్నించారు. వశిష్ఠ మహాముని ఆ సత్సంగ ఫలితం కంటే గొప్ప సన్మానం ఏమి ఉంటుందని బదులిచ్చారు. అందులోకి విశ్వామిత్రుడు తపస్సు ఫలితం కంటే సత్సంగ ఫలితం గొప్పదా? ఈ సంశయ నివృత్తిని సృష్టికర్త అయిన బ్రహ్మదేవుని వద్ద తెలుసుకుందామని వశిష్ఠ మహర్షిని తీసుకుని బ్రహ్మ వద్దకు వెళ్ళారు. వారి యోగక్షేమాలను విచారించి వారి రాకకు కారణం తెలుసుకున్న బ్రహ్మ ఈ సమస్యకు పరమశివుడు సరి అయిన అభిప్రాయం తెలియచేయగలరని వారిని లోకేశ్వరుడైన మహాశివుని వద్దకు పంపారు. సంధ్యా సమయంలో పరమశివుడు నృత్య పారవశంలో ఉన్నారు. వీరి రాకను గమనించి అతిథి మర్యాదలు చేయించి వారి యొక్క రాకకు కారణం తెలుసుకున్నారు. ఇటువంటి సమస్యకు పరిష్కారం త్రిలోకాలను పాలించే శ్రీ మహావిష్ణువు మాత్రమే సరైన అభిప్రాయం తెలియచేయగలరని విష్ణుమూర్తిని ఆశ్రయించమని చెప్పారు. సరేనని అక్కడ నుండి సెలవు తీసుకుని శ్రీ మహావిష్ణువు వద్దకెగి వారి యొక్క రాకకు కారణం తెలియచేసి ఈ సమస్యకు పరిష్కారం ఇవ్వమని కోరారు. అంతటా శ్రీ మహావిష్ణువు ఆదిశేషుడు మహాజ్ఞాని కనుక ఆదిశేషుడైతే ఈ సమస్యకు సరియైన అభిప్రాయాన్ని తెలియచేయగలడని వారిని ఆదిశేషుని వద్దకు పంపారు. ఆదిశేషుడు 1000 నాలుకలతో ఎల్లప్పుడూ రామనామస్మరణ చేస్తూ ఉంటాడు. మునివరులిరువురు ఆదిశేషుని వద్దకు వెళ్ళి తమ సమస్యను వివరించగా ఆదిశేషుడు ఈ విధంగా చెప్పారు. ఓ మహర్షి, ఈ సమస్త భూమండలములను నా స్వామి తన భుజస్కంధాల మీద ఉంచుకున్నారు. ఆ స్వామివారి భారాన్ని మోస్తుండడం వలన ఆ భారాన్ని కూడా నేను మోస్తున్నాను. కావున
నాకు శిరోభారంగా ఉంది. 2 నిమిషాల కాలం ఎవరైనా ఈ భారాన్ని మోసినట్లయితే నేను యోచించి సమస్యకు పరిష్కారం చెప్తాను అన్నారు. అంతటి విశ్వామిత్రుడు తప్పకుండా నీ భారాన్ని నాపై ఉంచవచ్చునని అన్నారు. అప్పుడు ఆ భారాన్ని మోయడం కోసం విశ్వామిత్రుడు 100 సంవత్సరముల తపస్సు ఫలితము దారపోశాడు. కానీ ఫలితం ఉండదు. మరలా 1000 సంవత్సరాల తపస్సు ఫలితమును దారపోశాడు. కానీ ఫలితం ఉండదు. చివరిగా తన జీవితకాలంలో చేసిన తపస్సు ఫలితమును దారపోశాడు. అయినా ప్రయోజనం కనిపించదు. అప్పుడు ఆదిశేషుడు విశ్వామిత్రునితో వశిష్ఠ మహర్షి సత్సంగ సిద్ధాంతము పరీక్షిద్దామన్నారు. విశ్వామిత్రుడు సమ్మతించి వశిష్ఠ మహర్షి సత్సంగ ఫలితమును దారపోయమన్నారు. వశిష్ఠ మహర్షి సత్సంగ మహిమల ప్రభావం వలన ఆ భారమంతా కొన్ని అడుగుల ఎత్తులో నిలిచిపోయింది. అప్పుడు శ్రీ మహావిష్ణువు విశ్వామిత్రునితో వశిష్ఠ మహర్షి చేసిన 30 నిమిషాల సత్సంగ ప్రభావమని తెలియచేశారు. సత్సంగ ఫలితాన్ని ఆధారపూర్వకంగా చూసిన విశ్వామిత్రుడు తనను క్షమించమని కోరి ఆదిశేషునికి కృతజ్ఞతలు తెలియచేసి వెళ్ళిపోయారు. అదేవిధంగా గురుతుల్యులు భగవంతుని అనుగ్రహ ఆశీస్సులు కలిగి ఉన్న పెద్దలు నిర్వహించే సత్సంగ కార్యక్రమంలో దేవాది దేవతలు, మహర్షులు, మహాత్ములు వంటి వారందరూ విచ్చేసి వారి యొక్క అనుగ్రహ ఆశీస్సులు కలగజేస్తారు. కేవలం 30 నిమిషాల పాటు చేసిన సత్సంగానికి ఎంత ఫలితం ఉంటుందో నిరూపించబడింది. ఇక వారమునకు ఒకసారి 2 గంటల పాటు చేసే సత్సంగములో తప్పనిసరిగా పాల్గొన్నట్లయితే మరెంతో ఫలితం పొందవచ్చు. అటువంటి సత్సంగములో పాల్గొన్న వారందరూ ధన్యులు. ఏ ప్రదేశంలోనైతే సత్సంగం జరుగుతుందో అది మానవ సరోవరంతో సమానం. ఈ మానవ సరోవరంలో ఏవైతే కథలు చెప్పబడినవో అవన్నీ వికసించిన పుష్పములు. చాలా అద్భుతమైన విషయాన్ని మనకి అందించారు. ఈ మానస సరోవరం అనేది మనం ఎక్కడో కైలాసానికి వెళ్ళక్కర్లేదు. ఎక్కడైతే సత్సంగాలు జరుగుతున్నాయో ఆ ప్రతి చోట మానస సరోవరం ఉంటుంది. ఆ మానస సరోవరంలో వికసించే కలువలు ఎన్నో ఉంటాయి. కాబట్టి మనకి సమయం ఉండదు, కానీ సమయాన్ని వీలు చేసుకొని వారానికో, నెలకు, రోజుకో మీ యొక్క తీరికని బట్టి సత్సంగంలో అందరం పాల్గొని ఆ సత్సంగం యొక్క ఫలాన్ని అనుభవించి ఆ భగవంతుని యొక్క, ఆ శ్రీమన్నారాయణ యొక్క, ఆ త్రిమూర్తుల యొక్క ఆశీస్సులు పొందుదాం. ఇంత అద్భుతమైన విషయాన్ని, అసలు సత్సంగం అంటే ఏమిటి అనే విషయాన్ని చాలా క్లియర్గా మనకి తెలియచేశారు. కాబట్టి ఇంతటి గొప్పటి విషయాన్ని మనం ప్రతి వాళ్ళకి తెలియచేసి అందరినీ సన్మార్గంలో నడిపించేటట్లుగా మనం కూడా ప్రోత్సహిద్దాం. మళ్ళీ మరొక అద్భుతమైన కథతో వచ్చే గురువారం ఉదయం కలుసుకుందాం. సర్వే జన సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. ధన్యవాదాలు. స్వస్తి. వినుడు వినుడు శ్రోతలారా, మహాభారత కథలు మన మనుగడ కోసం అందించిన కథలు. శూరులు, ధీరులు, వీరుల చరితలు, మన కృష్ణయ్య బోధించిన బోధలు. ఎంత విన్నా తరగని చెరగని మరువలేని మన భారతం, మహాభారతం. మోహన్వాణి తెలుగు పోడ్కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. వినండి, వినిపించండి, వింటూనే ఉండండి. మోహన్వాణి తెలుగు పోడ్కాస్ట్ మీరు వింటున్నారు. మోహన్వాణి. మా కార్యక్రమాలు మీకు నచ్చితే ఇప్పటివరకు మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే ఈ క్షణమే సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్కనుండే బెల్ బటన్ని మ్రోగించి అందరికీ షేర్ చేసి మీ విలువైన కామెంట్ని కూడా చేసి మమ్మల్ని ప్రోత్సహిస్తారని కోరుతున్నాను.